కోరుకుంటారు, ఇంకేం కోరుకోరు. నేనే చెప్పాను, కమిటెడ్ నాయకులు ఉన్నారు. ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు చెల్లిపోతూ ఉంటే ఒకటి చెప్పాను, మీరు బలంగా ఉండండి, నేను బలంగా ఉన్నాను. మధ్యలో వాళ్ళు వస్తారు వెళ్ళిపోతారు, కానీ మనం మటుకు బలంగా ఉందాం ప్రజా సమస్యల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం. సో నాకు ఇలాంటి ఆదరాభిమానాన్ని, ఇంత ప్రేమని పంచిన ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నారు ఉత్తరాంధ్రలో ఏమున్నాయని. ముఖ్యమంత్రి గారు మీకు చూడవరని చెప్తా ఉన్నాను. ఇప్పుడే వెంకన్నపాలెం గ్రామ యువత తెలియజేయు గ్రామ సమస్యలని ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను. భూ కబ్జాలు సర్వే నెంబర్ 530, 531లో 3 ఎకరాలు 20 సెంట్ల భూమి, సర్వే నెంబర్లో 432లో 80 ఎకరాలు, గ్రామంలో ఒకటి. ఇవన్నీ అన్యగ్రంథాలకు దోపిడీ గురవుతున్నాయి. మీరు ఒకసారి మీ స్థానిక ఎమ్మెల్యేలు కానీ మీ స్థానిక టీడీపీ నాయకులు వీటి ల్యాండ్స్ని దోచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు అడిగారు కదా ప్రూఫ్లు కావాలని చెప్పి, ఇదిగోండి ప్రూఫ్. ఒకసారి మీ రెవెన్యూ అధికారులను పంపించి ఒకసారి తెలియజేయించుకోండి. నాకింత ప్రేమ భావన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. తెలుగుదేశం ముఖ్యమంత్రి గారికి, స్థానిక తెలుగుదేశం నాయకులకు కూడా నా విన్నపం, మా నాయకుల మీద కానీ, మా కార్యకర్తల మీద కానీ, మా సైనికుల మీద కానీ మీరు దాడి కానీ చేస్తే, భౌతిక దాడులు కానీ చేస్తే దాని పరిణామాలు చాలా బలంగా, చాలా తీవ్రంగా ఉంటాయి. దయచేసి చెప్తున్నా, పేరు పేరున అధికారంలో లేకపోయినా ఉన్న ప్రతి ఒక్కరూ మేము ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తున్నాం. మా మీద కానీ మా నాయకుల మీద కానీ దాడి కానీ చేశారా గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్కరిని వదలం, ఏ ఒక్కరిని మర్చిపోకండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.